లోకల్ నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు ఫ్రైడే చాలా మూవీస్ రిలీజ్ అయినాయి. అందులో ఒక మూవీ ఓఎంజీ ఓ మంచి గోస్ట్. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? హిట్టా ఫట్టా? ఇప్పుడు చూసేద్దాం. సో ముందుగా కథలోకి వెళ్ళిపోదాం. చైతన్య, రజియా, లక్ష్మణ్, పావురం ఈ నలుగురికి డబ్బు సమస్య ఉంటుంది. మనీ కోసం తన మేనమరదలని స్థానిక ఎమ్మెల్యే సదాశివరావు కూతురు కీర్తిని కిడ్నాప్ చేయాలని చైతన్య ప్లాన్ చేస్తాడు. అనుకున్నట్లే ఈ నలుగురు కలిసి కీర్తిని కిడ్నాప్ చేసి ఊరు చివర ఉన్న బంగ్లాలోకి తీసుకెళ్తారు. ఈ బంగ్లాలో ఓ దెయ్యం ఉంటుంది. కిడ్నాప్ చేసేవాళ్ళు అంటే దానికి అస్సలు పడదు. అలాగే కీర్తికి కూడా ఓ సమస్య ఉంటుంది. అటు దెయ్యం ఇటు కీర్తికి ఉన్న సమస్య కారణంగా ఈ నలుగురికి ఎదురైన సమస్యలు ఏంటి? బంగ్లాలో ఉన్న దెయ్యం కిడ్నాప్ చేసిన వాళ్లను మాత్రమే ఎందుకు చంపుతుంది? చైతన్యకు తన మేనమామ ఎమ్మెల్యే సదాశివరావుపై ఎందుకు కోపం? కీర్తికి ఉన్న సమస్య ఏంటి? చివరికి ఆ బంగ్లా నుంచి నలుగురు బతికి బయటపడ్డారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇంతకీ సినిమా ఎలా ఉందంటే, హారర్ కామెడీలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. ఓ మంచి గోస్ట్ కూడా ఆ జోనర్లో తెరకెక్కించిన చిత్రమే. ఒకవైపు ప్రేక్షకులను నవ్విస్తూనే భయపెట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే కథ విషయంలో మాత్రం కొత్తదనం లేదు. దెయ్యం, కిడ్నాప్ డ్రామా ప్రతిదీ పాత సినిమాలను గుర్తు చేస్తుంది. అనుభవం ఉన్న నటీనటులు కావడంతో రొటీన్ సన్నివేశాలే అయినా తమదైన నటనతో బోర్ కొట్టించకుండా చేశారు. సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. ఆత్మపాత్రలో వెన్నెల కిషోర్ ఎంట్రీ, అతన్ని దెయ్యం అనుకుని ఆ నలుగురు భయపడే సన్నివేశాలు, ఎవరు దెయ్యం అనే విషయాన్ని కనిపెట్టే ప్రయత్నాలు, ఈ క్రమంలో శకలక శంకర్ చేసే పనులు అన్ని థియేటర్లో నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ లో దెయ్యాలు చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. ఇక దెయ్యాల ఫ్లాష్ బ్యాక్ స్టోరీ రొటీన్ గా అనిపిస్తుంది. సీక్వెల్ ఉంటుందని తెలియజేసేలా క్లైమాక్స్ ఉంటుంది. మొత్తంగా ఓ మంచి దెయ్యం కొన్ని చోట్ల నవ్విస్తూనే మరికొన్ని చోట్ల భయపెడుతుంది. హారర్ కామెడీ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చుతుంది. ఇక ఇందులో కాస్టింగ్ వాళ్ళు ఎవరెలా చేశారు అంటే, వెన్నెల కిషోర్, శకలక శంకర్ థియేటర్లలో ప్రేక్షకుల్ని పగలబడి నవ్వేలాగా చేస్తారు. వీరిద్దరికీ ఇలాంటి పాత్రలనేవి కొత్త కాదు. మరోసారి ఈ చిత్రంతో ఆడియన్స్ ను విరగబడేలా నవ్విస్తారు. నందిత ఆల్రెడీ గోస్ట్ గా ఇదివరకు భయపెట్టేసింది. మళ్ళీ ఇప్పుడు ఈ చిత్రంలో అదరగొట్టేసింది. నవమి గాయక్ గ్లామర్ గా అనిపిస్తుంది. రఘుబాబు కనిపించినంతసేపు నవ్విస్తాడు. రజిత్ చక్కగా నటించాడు. నవీన్ నేని మధ్య మధ్యలో నవ్విస్తాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి. సో ఇలా చూసుకుంటే ఎవరైతే హారర్ కామెడీ సినిమాని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్లో ఒకసారి చూసైతే ఎంజాయ్ చేయొచ్చు. సో గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. I'm a magician. Abracadabra, I don't know algebra.